అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏందంటే, హైటెక్ సిటీలో ఒక మేడం ఉంటారు. నా సొంత సిస్టర్ కాకపోయినా, నా సొంత సిస్టర్ లాగా వాళ్ళు నన్నంత అభిమానిస్తారు వాళ్ళు. నన్ను ఒక తమ్ముడిలా చూస్తూ ఉంటారు ఆమె. వాళ్ళ అబ్బాయి బర్త్‌డే రేపు. అంటే నాకు మేనల్లుడు కాకపోయినా మేనల్లుడైతాడాయన. వాళ్ళు నాతో ఫ్యామిలీగా అంత రిలేషన్ ఉంటారు వాళ్ళు. మన అనాథాశ్రమంలో నాకు అక్క చెల్లి లేకపోయినా కూడా ఆమె నాకు సొంత ఒక అక్కలాగా, చెల్లిలాగా నాతో మా అనాథాశ్రమంలో ఏం జరిగినా కూడా, ఏ విషయాన్ని కూడా ప్రతి వీడియో కూడా చూస్తూ ఉంటారు మేడం. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మన అనాథాశ్రమంలో మేడం ఇంతవరకు రాలేదు. రాకపోయినా కూడా మన ఆశ్రమాల్లో భోజనం పెట్టిస్తూ ఉంటారు. కేవలం నాగరాజు అన్న ఒక నమ్మకంతో మేడం మన ఆశ్రమం చూడకుండానే వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా మన అనాథాశ్రమంలో భోజనం పెట్టిస్తూ ఉంటారు. అలాగే బాబు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి అమ్మని మీరు బాగా చూసుకుంటూ, చెల్లిని బాగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన విజన్ ఇండియా ఫౌండేషన్ నుంచి మా పెద్దవాళ్ళందరం కూడా మేనమామని కాకపోయినా మేనమామలాగా ఆశీర్వదిస్తూ, మీరు రాకపోయినా కూడా మీ పేరు మీద మేమందరం కూడా మన అనాథాశ్రమంలో మంచి భోజనం చేస్తున్నాం. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. From the bounty of your heaven, Lord. Those who have prepared the food, bless them, Lord. Those who are going to consume the food, bless them, Lord. Lord, the children of the hospital, dear Lord, bless them with wisdom and good health, Lord. The people and those who are prepared and those who are inside this hostel, bless them, Lord. And especially our chairman, sir, bless him as he is doing lot of incident, soul and knowledge. Thank you, Lord, praise the Lord, praise the Lord. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా.